ఓం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనకస్య శంకరో దేవో వందేహం తం కుజనారణం. భక్తులందరికీ నమస్కారం. రేపటి నుంచి చాలా విశేషమైన రోజు. మనకి రేపటి నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభం. అంటే ఇది ఎంత విశేషమైన నవరాత్రులు అంటే, మనకి చాలామందికి శరన్నవరాత్రులు ఆశ్వీజ మాసంలో చేస్తూ ఉంటాము, చైత్ర మాసంలో వసంత నవరాత్రులు చేస్తుంటాము. అలా కాకుండా ఇంకొక 2 విశేషమైన నవరాత్రులు ఉన్నాయి. ఒకటి వారాహి నవరాత్రులు, ఇంకోటి శ్యామలా నవరాత్రులని. ఈ నవరాత్రులకి, రేపటి నవరాత్రులకి గొప్ప విశేషం ఏమిటయ్యా వారాహి నవరాత్రులకి అంటే, మనందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇల్లు కొనుక్కోవాలి అనే ఒక చిన్న ఆశ ఉంటుంది. అలానే తెలిసి తెలియని యొక్క శత్రువుల యొక్క బాధ ఎక్కువ బాధ పెడుతుంటుంది. ఎందుకున్నారంటే ఈ శత్రువులు అంటే ఎవ్వరూ కారణం చెప్పలేరు. మనం చేసే పనిని పక్కన వాళ్ళకి వాళ్ళ ఉద్దేశంలో అది తప్పనుకొని వాళ్ళు మన యందు శత్రుత్వాన్ని పెంచుకుంటుంటారు. మరి అలాంటప్పుడు మనం ఎలా తెలుసుకోవడం, వారిని ఎలా ఇబ్బంది పెట్టడం అంటే, మనం ఏమీ చెయ్యక్కర్లేదు. భక్తిగా ఆ వారాహి అమ్మవారికి నమస్కరించుకుంటే చాలు. దానివల్ల ఏం జరుగుతుంది, మనకొక రక్ష. ఎందుకు అంటే, ఈ వారాహి నవరాత్రులు అనేవి గుప్త నవరాత్రులు అంటారు. మరి ఇంత శక్తివంతమైన నవరాత్రులకి మనం ఆరాధన, అమ్మవారి యొక్క పూజ చేయడం వల్ల ఎలాంటి శత్రుబాధ అనేది మనకు ఉండదు. అదే కాకుండా ప్రతి ఒక్కరూ ఎన్నో సమస్యలు, మానసికమైన బాధలు, తెలియని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి సమస్యలన్నీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో దూరమైపోతాయి. అలానే కాకుండా చాలా రోజుల నుంచి గొప్ప ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా రావట్లేదండి, ఏం చేస్తే మంచిది అంటే గనక, రేపటి నుంచి వారాహి నవరాత్రులు చేయాలి. అలా చేయడం వల్ల మనకి గొప్ప శక్తి ఉంటుంది. ముందుగా ఈ నవరాత్రులు ఎలా ప్రారంభించాలి, ఏ సమయంలో చేయాలి, మరి శరన్నవరాత్రుల్లాగా వీటికి అవే నియమాలా అంటే, ముందు అవి తెలుసుకుందాం. ఈ వారాహి అన్న అమ్మవారు ఎలా అంటే, విశేషంగా ఆషాఢమాసపు శుద్ధ పాడ్యమి రోజు అమ్మవారి యొక్క జననం కలిగింది. ఎందుకంటే బండాసుర వధోద్యుక్త బాలా విక్రమనందిత అంటే, బండాసురుడు అన్న ఒక రాక్షసుడు పుట్టినప్పుడు లలితా సహస్రనామాల్లో చితగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత, దేవతలందరి యొక్క కార్యక్రమాన్ని అందరినీ రక్షించడానికి లలితా పరమేశ్వరి అమ్మవారు వచ్చినట్టే, అలా కొంతమంది రాక్షసుల్లో విశుక్రుడన్న రాక్షసుడి యొక్క వధ చేయడానికి వారాహి అమ్మవారి యొక్క ఉద్భవం కలిగింది. ఆవిడ ఆషాఢమాసపు శుద్ధ పాడ్యమి నాడు జన్మించింది. మరి ఈ విశుక్రుడనే రాక్షసుడు చేసిన ఇబ్బందులు ఏంటి అంటే, ఎవరికైతే సంతానం అనేది ఉండదో, ఈ నవరాత్రులు వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ విశుక్రుడన్న రాక్షసుడు మన శరీరంలోనే ఉండి, ముఖ్యంగా మగవాళ్ళ యొక్క శుక్రవీర్యాలను అనేది లేకుండా సంతానోత్పత్తి కలగకుండా చేసేవాడనమాట. అలాంటి యొక్క రాక్షసుడిని సంహరించి అమ్మవారు సృష్టిని కాపాడింది. అలానే మరి ఈ అమ్మవారి యొక్క ఆరాధన ఎలా చేయాలండి అంటే, ప్రతిరోజు సూర్యోదయ పూర్వమే లేవాలి. సూర్యోదయం పూర్వమే లేచి, మీకు ఇంట్లో వారాహి అమ్మవారి యొక్క చిత్రపటం ఉంటే ఆ చిత్రపటానికి, అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి, లేదు ఓ శ్రీచక్రార్చన ఉంటే శ్రీచక్ర మేరుకి షోడశోపచార పూజ చేయాలి. మరి ముఖ్యంగా అమ్మవారి యొక్క నవరాత్రులు ఏ సమయంలో చేయాలి అంటే, మనకి మిగతా పూజలు చేసినట్టు పొద్దున 8 తర్వాతనో 9 తర్వాతనో మధ్యాహ్నాలు పుట్టనో అలా చేయకూడదు. వారాహి అమ్మవారి యొక్క పూజకి నియమం ఉంటుంది. ఎందుకంటే ఆ అమ్మవారు ఉదయం అంతా నిద్రిస్తుంది, మరి రాత్రంతా సంచరిస్తుంటుంది. అందుకనే అమ్మవారి యొక్క ఆరాధన ఎప్పుడు చేయాలి?
సూర్యోదయ పూర్వం ఉదయం 7 గంటల లోపు పూజ అయిపోవాలి అమ్మవారి పూజ. మరి అలా కుదరలేదండి, ఉదయం పూట ఆఫీసులు పనులు ఉద్యోగాలు ఉంటాయి, ఎప్పుడు చేయమంటారు అంటే గనక సాయంకాలం పూట ఇంటికి వచ్చి స్నానాది కార్యక్రమాలన్నీ పూజ చేసుకొని సాయంకాలం పూట అంటే సూర్యాస్తమం తర్వాత అమ్మవారి యొక్క ఆరాధన చెయ్యండి. మరి 9 రోజులు అమ్మవారి పూజ చేయాలి. చేయాలి అంటే వారాహి కవచం అన్న ఒక స్తోత్రం ఉంటుంది. ఆ వారాహి కవచ స్తోత్ర పారాయణ చేసిన, అమ్మవారి యొక్క అష్టోత్తరం చదువుకున్న, లేదు అమ్మవారికి విశేషమైన నామాలు ఉంటాయి కొన్ని, ఆ నామాయలు పారాయణ చేసిన, లలితా సహస్రనామం పారాయణ చేసిన గొప్ప శక్తి కలుగుతుంది. ఎలాంటి శత్రుబాధ అనేది ఉండకుండా ఉంటుంది. సకల ఐశ్వర్యము, సకల ఆరోగ్యరీత్యా, ఎవరైనా ఆరోగ్యరీత్యా బాధపడుతున్నా కూడా, ఎలాంటి దీర్ఘకాలంలో నుంచి ఇబ్బంది పెడుతున్న రోగాలు కూడా నశింపచేసి అమ్మ యొక్క అనుగ్రహంతో మనకి సకల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఇంత గొప్ప సమయాన్ని భక్తులందరూ తప్పకుండా వినియోగించుకోండి. మీరు ప్రతిరోజు అమ్మవారి యొక్క పూజ చేయండి. మరి అమ్మవారి పూజ చేయాలంటే మీరు నియమాలు ఉండాలి కదండి, ఉపవాసాలు ఉండాలి. అంటే కనుక మీరు ఈ 9 రోజులు ఉపవాసం ఉండి చేస్తే మంచిది. లేదు నేను అలా ఉపవాసం ఉండలేను, భూషయం చేయలేను, భూమి మీద పడుకోలేను అంటే కనీసం అమ్మవారికి ఒక అర్చన సాయంకాలం పూట కానీ సూర్యోదయ పూర్వం కానీ అమ్మవారికి అష్టోత్తర నామాలతో అర్చన చేయడం కానీ వారాహి కవచ స్తోత్ర పారాయణ చేసినా సరే, ఈ 9 రోజులు మనకి విశేషమైన నవరాత్రులు ఇవి. ఈ అమ్మ అనుగ్రహాన్ని పొందితే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి, మోక్ష ప్రాప్తి కలుగుతుంది. మనకి ఎవరికైనా ఇల్లు కావాలన్నా ఇల్లు, గృహము, ఉద్యోగము అన్నీ ప్రాప్తిస్తాయి ఆ అమ్మ వల్ల. మనందరం కూడా ఇంత గొప్ప సమయాన్ని సద్వినియోగం చేస్తూ రేపటి నుంచి అందరూ కూడా సూర్యోదయ పూర్వమే లేచి తలస్నానం చేసి అమ్మవారి యొక్క ఆరాధన చేద్దాం. శ్రీ వారాహిదేవ్యై నమః. పైగా మీరు మంత్రాలు ఏం చదువుకోవాలంటే ఇంత సమయం కూడా లేదు అంటే ఒక 16 సార్లు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అన్న ఒక శ్లోకాన్ని చదువుకున్నా చాలు. 108 సార్లు చదివితే మరీ మంచిది. అలా సమయం లేదంటే 16 సార్లు అయినా సరే అమ్మవారి యొక్క నామస్మరణ చెయ్యండి. అమ్మ అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాన్ని పొందండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. వారాహి దేవికి జై.